హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు, వాటి వివరణ ఈ వీడియోలో ఉంటాయి. నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, శాతవాహనులు పోషించినటువంటి సాహిత్యం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్స్ ఇప్పటికే కానీ ప్రతి ఎగ్జామ్లో ఆర్టికల్స్ అడుగుతున్నారు. 14 నుంచి 30 మధ్యలోనే అడుగుతున్నారు ఎక్కువ. కాబట్టి మిగతా ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ జాన్ పియాజే నుంచి ఈరోజు అడగడం జరిగింది ఒక ప్రశ్న. గోల్కొండ కోట నుంచి కూడా ఒకటి అడగడం జరిగింది. ఎస్టర్డే కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, గోల్కొండ కోట హైదరాబాద్కు ఏ దిక్కున ఉందని. ఈరోజు కూడా అడగడం జరిగింది గోల్కొండ కోట గురించి. కాబట్టి హైదరాబాద్ కట్టడాల గురించి కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ బతుకమ్మ పండుగ ఏ రోజు జరుపుకుంటారు? బతుకమ్మ పండుగ ఏ రోజు జరుపుకుంటారు అనేది దాదాపు అందరికి తెలుసు కదా. ఏ రోజు జరుపుకుంటారు అనేది, ఎన్ని రోజులు జరుపుకుంటారు అది పూర్తిగా చూసుకొని వెళ్ళడం మంచిది. ఇట్లాంటి పండుగల గురించి కూడా. స్వయంభూ దేవాలయం ఎవరు నిర్మించారు అంటే ప్రోలరాజు 2 అనమాట ఆన్సరు. ఈ క్వశ్చన్ అయితే వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ ఎన్ఈపి 2020 నుంచి ఒక క్వశ్చను, కాకతీయుల నుంచి ఒక క్వశ్చను. నెక్స్ట్ భారత సరిహద్దు దేశాల నుంచి ఒక క్వశ్చను. పంచవర్ష ప్రణాళికల పైన కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇవి పంచవర్ష ప్రణాళికపై ఇవి దేనిపై ప్రాముఖ్యతనిచ్చాయి అనేది క్వశ్చన్ అనమాట. ఇవి దేనిపై ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చాయి అనేది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇట్లాంటి దానిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 1969లో ముఖ్యమైన వారు ఎవరు వచ్చారు? 1969లో తెలంగాణ ఉద్యమంలో ఎవరు ముఖ్యమైన వారు అని అంటే మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమైన వారు. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల నుంచి కూడా ప్రతిరోజు అడగడం జరుగుతుంది. ప్రాథమిక విధుల నుంచి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 2018లో జరిగిన విమాన ప్రమాదం ఏ దేశంపై ప్రయాణించినప్పుడు జరిగింది అనేది ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 30, 2024 వరకు దివ్యకుమారి ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు? ఇది ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇది పేపర్ 1కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి. పేపర్ 2. నెక్స్ట్ పేపర్ 2లో కూడా పియాజే నుంచి 4-5 ప్రశ్నలు, ఇందాకనే చెప్పిన కదా, పియాజే నుంచి 4-5 ప్రశ్నలు. ఎరిక్సన్ కూడా ప్రతిరోజు అడగడం జరుగుతుంది ఏదో ఒక క్వశ్చన్. ఎరిక్సన్ వెరీ ఇంపార్టెంట్. మిగతా రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళైతే వాళ్ళకు కూడా, వాళ్ళు ఒకవేళ చూడరో తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అయితే. నెక్స్ట్ పాఠశాల నిర్వహణ నుంచి కూడా ప్రతిరోజు అడగడం జరుగుతుంది. ఎస్డిజి అంటే సుస్థిర అభివృద్ధి సూచికలు. దీని నుంచి కూడా ఎస్టర్డే కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దీని నుంచి కూడా డైలీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది పేపర్లో. ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు అడగడం జరుగుతుంది. ఈరోజు అడిగింది అయితే ఆర్టికల్ 21A నుంచి ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ RTE 2009, దీని నుంచి కూడా ప్రతిరోజు ఒక ప్రశ్న వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు వచ్చిన పేపర్ 2 అయితే వెరీ టఫ్ అని అందరం చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని ఒక రెండు క్వశ్చన్స్ ఏమున్నాయి, యాడ్ స్కోర్ రావచ్చు. అవి దాంట్లోకి ఆన్సర్ అయితే కరెక్ట్గా లేదనమాట. థ్యాంక్ యూ. వీడియోలో ప్రతిరోజు పెడుతూనే ఉంటాను. ఇలాంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, మన కాంపిటేటివ్కి సంబంధించిన ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ పెడుతూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.